మందకృష్ణ మాదిగ గారు ఆయన మాదిగ అనేటువంటి ఒక పదానికి విలువ తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఎందుకంటే పేరు పక్కన రెడ్డి, వైశ్య అని ఇట్లా వాళ్ళ పేరు ఏ విధంగా అయితే పెట్టుకుంటున్నారో అట్లా మాదిగను పక్కకు పెట్టుకునేటువంటి పలకడానికి ఇష్టం లేని పరిస్థితి, చెప్పుకోవడానికి ఇష్టం లేని పరిస్థితి, పెట్టుకోవడానికి అలాంటి ఒక స్తోమత తీసుకొచ్చారు ఆయన ఈనాడు ఒక బీజేపీకి మద్దతు ఇవ్వడాన్ని ఎలా చూడాలి? ఇలాంటి సందర్భంలో మాదిగలు, ఎస్సీలు ఏ విధంగా ముందుకు రాగలుగుతారు? ఎట్లా వస్తారు మరి? అదే కదా, ఇప్పుడు ఒక ఉదాత్తమైనటువంటి ఆశయం, బాధించబడ్డవారు, నలగొట్టబడ్డవారు, అణిచివేయబడ్డవారు ఏక కుటుంబము కావాలి అనే ఆశయాన్ని ముందు పెట్టుకొని ముందుకు వెళ్లకుండా ఒక కులం కోసం మేము పోరాడతాం అనేది అంబేద్కర్ మహాశయుని స్ఫూర్తికే విరుద్ధం. ఆయన ఏమన్నారు? కులం పునాది మీద ఒక జాతిని కానీ నీతిని కానీ మీరు నిర్మించలేరు అన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సూక్తి. మరి కులం పేరు మీద మీరు జాతిని నీతిని నిర్మించలేరు అని అంటే ఆ కులం పునాది మీద ఉద్యమాలు చేస్తే జాతికి ఏ రకంగా మేలు కలుగుతుంది? ఇవాళ మాదిగ దండోరా కానీ మాల మహానాడు కానీ ఒక్కొక్కటి 5-6 చెక్కలు ముక్కలు అయిపోయినాయి. వేరే వేరే నాయకులు ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకొని దండోరాలో ఎన్నో వర్గాలైనాయి. అసలు దండోరా వేరు మహానాడు వేరు అన్నప్పుడే దళిత సమాజం బలహీనమైంది. మళ్ళీ దండోరాలు 5-6 ముక్కలు, మహానాడు 5-6 ముక్కలు అయ్యేసరికి ఇంకా బలహీనం కదా. అవును, బలహీనమే. కనుక ఇటువంటివన్నీ ఉద్యమానికి ద్రోహం చేయటము, బాబాసాహెబ్ ఆలోచన విధానానికి ద్రోహం చేయడం. ఇది కలిసిపోవాలంతే. కలిసినప్పుడు మనం ఒక మహాశక్తిగా ఉంటాం. మనవాదులు కూడా తోక ముడుస్తారు, మన మాట వింటారు. వాళ్ళు 30 ఓట్లు కలిసి ఒక ఓటు బ్యాంక్ అయినప్పుడు 100కి 30 కలిసి ఒకటే మాట మాట్లాడుతున్నప్పుడు వినక చేస్తారా? మరి వాడు ఎంత పెద్ద బలవంతుడైనా, వాడు హిట్లర్ కానీ స్టాలిన్ కానీ వినాల్సిందే. ఆ స్థితి రాకుండా వీళ్ళు ఏంటంటే నీరు గారుస్తూ ఉన్నారు ఉద్యమాన్ని. దళిత శక్తిని వీళ్ళు ఇంకా విభజించి, ఇంకా పునర్విభజించి, డివిజన్, సబ్ డివిజన్ దళిత శక్తిని నీరసించేటట్టు చేస్తున్నారు. అవన్నీ ఒక త్రాటి మీదకి తెచ్చి బలపరచడానికి ఇండియా ప్రజాబంధు పార్టీ కృషి చేస్తూ ఉంది. ఓకే. అంటే ఇప్పుడు సార్ భవిష్యత్తులో వీళ్ళు ఖచ్చితంగా కలిసేటువంటి అవకాశం ఉందంటే 100% లీడర్స్ అందరూ చీల్స్తూ పోతా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఎలా వీళ్ళని ఏకం చేసే పరిస్థితి? ఇప్పుడు ఇంకా బెటర్ ఫిలాసఫీ లేనప్పుడు వాళ్ళు చెప్పిన కాస్ట్ బేస్డ్ ఫిలాసఫీ విన్నారు అందరూ. ఓకే. ఇంకా బెటర్ ఫిలాసఫీ మనం ముందుకు తీసుకొచ్చినప్పుడు ప్రజలు ఆలోచించుకొని వాళ్ళు తప్పక ఈ మన మామ ఉద్యమంలోకి వస్తారు. ఓకే.